ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకుజాం ప్రార్థన. మీ అందరికీ ప్రభు నామమున వందనములు, శుభోదయం. రండి ఒక కీర్తన పాడుకుందాం. తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు, తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ఈరోజు వాగ్దానము హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రవక్త అయిన హబక్కూకు వ్రాసినటువంటిది. ఈ హబక్కూకు గ్రంథము ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెరకు వెళ్ళక ముందుకే ప్రవచనంగా వ్రాసినటువంటి గ్రంథం, ఒక హెచ్చరిక గ్రంథం. ఈ యొక్క 2వ అధ్యాయము ప్రాముఖ్యంగా యథార్థతను, నీతిని కోరుతూ రచించినటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మూల వాక్యం 4వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్నది. కనుక ఇశ్రాయేల్ ప్రజలు నీతి మాలారు, యథార్థతను వీడారు, ధర్మశాస్త్రాన్ని మరిచారు. దేవుని యొక్క ఉగ్రతకు పాలై వారు తిరిగి 70 సంవత్సరాలు బబులోను చెరకు కొనిపోతారని ప్రవచనపూర్వకంగా చెప్పినటువంటి మాట యథాతథంగా నెరవేరింది. కనుక ఈ హెచ్చరిక దేవుని వాక్యం ద్వారానే మనకు రాబో యొక్క దుర్గతిని, దుస్థితిని తెలియజేస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రము అందుకే మనకు ఇవ్వబడింది, లేఖనాలు మనకు అందుకే వ్రాయబడి ఉన్నాయి. ఆ వాక్యము మనం చదువుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నీ వాక్యము నా త్రోవకు వెలుగు అంటాడు కదా. కనుక దేవుని వాక్యం చదవకుండా, ధర్మశాస్త్రం యొక్క పద్ధతుల్ని అవలంబించకుండా మనం జీవించినట్లయితే మనము దేవుని ఉగ్రతకు పాలవుతాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, సముద్రములో జలం ఎంత ఉన్నదో భూమి మీద 3 వంతులు నీరే ఉన్నాయి కదా. అపారమైన జల సమృద్ధి. అంత నీరు ఎంతగా ఉందో మనము కొన్ని రిజర్వాయర్లు నింపితేనే భయం అవుతుంది. కానీ సముద్రంలో ఎంత నీరుంది, దేవుడు ఏర్పాటు చేశాడు కదా. అంత నీరును భూమి మీద మనుషుల కొరకే. కనుక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానము ఆ నీటి కంటే ఎక్కువ ఉందని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి దేవుని యొక్క ప్రేమ, కృప భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అన్నట్లుగా చెప్తున్నాడు కదా. అట్లాగే ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని మనము లెక్కలు కట్టాలంటే మనము లెక్కలు వేయలేము, చెప్పలేము. అది వివరించడానికి సముద్రపు నీటిని పోల్చి చెప్పాడు హబక్కూకు ప్రవక్త. కనుక అంత జ్ఞానవంతుడైన దేవుని జ్ఞానాన్ని ఎంచేటువంటి వెర్రి వాళ్ళు, మూర్ఖులు ఈ లోకంలో ఉన్నారు. దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడని వ్రాయబడింది, బుద్ధి లేనివాడు.
కనుక అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఇంత సర్వ సృష్టిని నీ కొరకు నా కొరకు నిర్మాణం చేసి సర్వ సమృద్ధిని ఇచ్చినప్పుడు వాటిని అనుభవించకుండా సాతాను వైపు చూడడం, సాతాను పెట్టేటువంటి వాటిని ఆశించడం, దేవుని ప్రేమను మర్చిపోవడం. ఆదాము ఆనాడు ఏ విధంగా తప్పిపోయాడో సర్వాన్ని దేవుడు ఆదాముకి ఇస్తే వద్దన్న పనే చేశాడు కదా ఆదాము. అదేవిధంగా మానవుల యొక్క హృదయం ఉంటుంది కనుక యథార్థత లేదు అని, నీతి మన దగ్గర లేదని. అబ్రహాం కూడా నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఆయన గురించి చాలా చక్కగా లేఖనాలు తెలియజేసిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వసించాడు కనుక నీతిమంతుడని ఎంచబడ్డాడు. మనం కూడా దేవుని నమ్మాం, నీతిమంతులమైనాం కనుక మనం దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోకుండా ఉండాలనేదే ధర్మశాస్త్రము లేదా బైబిల్, పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ లేఖనాలు మనకు వివరిస్తున్నాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. వాక్యం ద్వారానే మనం ప్రయాణం చేయాలి. దేవుని వాక్యం చదివితే దినం ఎలా నడవాలనో, మనం ఎట్లా నడుచుకోవాలనో ప్రభు హెచ్చరిక చేస్తాడు, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ విధంగా మనము దినదినము ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకుంటూ దేవుడు చెప్పిన మాట వినుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఎలాంటి కష్టాలు నష్టాలు రావు. బబులోను చెర లాంటి, ఐగుప్తు యొక్క బానిసత్వం లాంటి బ్రతుకులు మనకుండవు. ఆత్మీయ స్వేచ్ఛ కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి. ఈ రెండు దేవుడు మనకిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన మరొక వేకువజామును బట్టి, మరొక దినాన్ని బట్టి వందనాలు. దినం తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. వచ్చే కీడు ప్రతి అపాయం నుంచి తప్పించండి. మాకు కావలసిన ఆహారం మాకు దయచండి. ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. ప్రభు, నీ లేఖనాలు చదువుకొని మేము ఈ లోకంలో యథార్థవంతులంగా నీతిమంతులంగా జీవించడానికి సహాయపడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.